కలిగిరిలోని సర్కిల్ కార్యాలయం వద్ద కావలి డీఎస్పీ రమణకుమార్ క్రైమ్ మీటింగ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా జూలై నెలలో జరిగిన నేరాలకు సంబంధించిన వివరాలను ఆయన పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని తెలియజేశారు. అంతేకాకుండా సబ్ డివిజన్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సాధారణ నెలవారీ క్రైమ్ మీటింగ్ లో భాగంగా కలిగిరి సర్కిల్ కార్యాలయంలో నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన పోలీస్ డిపార్ట్మెంట్లో సాధారణంగా ఏంటంటే నెలవారీ నేర సమీక్ష సమావేశాలు జరుగుతుంటాయి. దానిలో భాగంగా మన కావలి సబ్ డివిజన్కి సంబంధించి నేర సమీక్ష సమావేశం అంటే మన జూలై నెలలో నమోదైన కేసుల యొక్క పురోగతి ఏంటి, ఇంకా వాటిలో ఏమి చేయాలనే ఇన్స్ట్రక్షన్ ఇస్తాను గాను కావలి సబ్ డివిజన్కి సంబంధించి సిఐలు కానీ ఎస్ఐలు కానీ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్తో వాళ్ళకి ప్రతి నెల కూడా కావలి సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్లో పెడుతుంటాం. కానీ ఈసారి ఏంటంటే ఈ కలిగిరి అనేది వాస్తవంగా మన కావలి సబ్ డివిజన్ మొత్తానికి సెంటర్ పాయింట్. ఇటు సీతారాంపురం, ఉదయగిరిని చూసుకుంటే, ఇటు అల్లూరు దగ్గర చూసుకుంటే మొత్తం 14 పోలీస్ స్టేషన్లు కూడా ఇది సెంటర్ పాయింట్ అవుతుందా. కాబట్టి అందరికి కూడా సమాన దూరంలో ఉండేది. కాబట్టి ఈ జూలై నెలకు సంబంధించిన నేర సమీక్ష సమావేశాన్ని మన సుబ్బారావు గారు అంటే మన కలిగిరి సి గారు సుబ్బారావు గారి యొక్క సారథ్యంలో, ఆయన యొక్క కోఆపరేషన్లో ఈరోజు ఇక్కడ మేము సమావేశాన్ని నిర్వహించాము. ఈ సమావేశంలో గత నెలలో నమోదైన అన్ని కేసుల గురించి మేము డిస్కస్ చేసాము. దాంట్లో ఆ కేసు డిస్పోజల్కి మనం ఏం చేయాలనేది కూడా వాళ్ళకి నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ ఏంటంటే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చేటప్పుడు మీ యొక్క రియల్ సమస్యలు అంటే లేని ఉన్నట్టు కాకుండా ఏదైతే వాస్తవ సమస్యలు ఉంటాయో ఆ వాస్తవ సమస్యలని మీరు రిపోర్ట్ రూపంలో పోలీస్ స్టేషన్ ఇస్తే, అది కానీ కాగ్నిజెన్స్ ఉంటే అంటే కాగ్నిజబుల్ కేసు అయితే మా వాళ్ళు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. కాబట్టి శాంతి భద్రతలు కాపాడే విషయంలో కూడా, అదేవిధంగా సాంఘిక దురాచారాలు అంటే కోడి పందాలు, పేకాటలు ఇలాంటివి జరగకుండా కూడా ఇలాంటి విషయాల్లో పోలీసులు యొక్క చర్యలకి ప్రజల నుంచి మద్దతు కావాలి. ఏంటంటే ఏదన్నా ఇలాంటి సమాచారం ఉంటే మాకు వెంటనే తెలియపరచని కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇల్లు ఉందా కార్డన్ అండ్ చర్చ్. కార్డన్ అంటే చుట్టుపక్కల బంధించడం, చర్చ్ అంటే సోదా చేయడం. కాబట్టి మేమేంటంటే మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఇప్పుడు ఇందా మనం చెప్పుకున్నాం, సంఘ విద్రోహ శక్తి ఏమన్నా అంటే ఏమన్నా దొంగలు కానీ, రౌడీలు కానీ, గాంజా కానీ ఇలాంటి బ్యాచ్లు ఏమన్నా వచ్చి ఏమన్నా షెల్టర్ తీసుకొని ఉంటున్నాయా, లేకపోతే వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఏంటి, ఏమన్నా రౌడీజం కానీ, సస్పెక్ట్స్ కానీ అలాంటివి యొక్క కథలకి చెక్ చేస్తానికి దాని నిమిత్తం ఏంటంటే కొన్ని ఏరియాలను సెలెక్ట్ చేసి మేము సాధారణంగా ఏంటంటే తెల్లవారుజామున అనేది అందరూ కూడా ఇళ్లలో అందుబాటులో ఉంటారు అనే ఉద్దేశం ఏంటంటే మేము ప్రోగ్రాం చార్ట్ ఇస్తాము. మా డిఎస్పీ ఆఫీస్ నుంచి, అదేవిధంగా మా ఎస్పీ గారి ఆఫీస్ నుంచి మాకు ప్రోగ్రాం చార్ట్ ఇస్తారు. ఆ ప్రోగ్రాం చార్ట్ ప్రకారం మన వాళ్ళు కార్డినెంట్ చర్చ అనేది నిర్వహిస్తుంటారు. దాంట్లో కూడా ఇప్పుడు రిజిస్టర్ డాక్యుమెంట్ సరిగా లేని వెహికల్స్ కానీ, లేకపోతే ఆటోలు కానీ, కార్లు కానీ ఇలాంటివి సీజ్ చేస్తారు. అవన్నీ తర్వాత వాళ్ళు ఇది మా బండి, దీనికి సంబంధించిన కాగితాలు ఉన్నాయని చెప్పి కరెక్ట్గా పర్ఫెక్ట్ చేస్తే వాటిని చూసి రిలీజ్ చేస్తుంటారు. అదే నేను ఈ విషయంలో ప్రజలు చెప్పేది ఒకటి, మీ ఏరియాలో లేదా మీ యొక్క కాలనీలో ఎవరన్నా కొత్త వ్యక్తులు వచ్చి సంచరిస్తున్నా సరే, వాళ్ళ యొక్క మూమెంట్లో అనుమానాస్పదంగా ఉన్నా సరే వెంటనే మీ దగ్గరలో ఉన్న పోలీసులకి తెలియపరచుకుందుగా కోరుతున్నాను. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.